నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన యాక్షన్ షురూ చేసింది. ఇప్పటికే మొన్న విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా ఆమె రాక చర్చనీయాంశంగా మారింది. ట్రైన్లో రావడం చాలా సాధారణంగా ఉండడం, ఎలాంటి బొకేలు కానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయొద్దు, శాల్వాలతో సన్మానించొద్దని కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో నేతలకు మాత్రం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇక ఆమె స్టైల్లో మనం కూడా నడవాల్సిందే, మన పాత అలవాట్లు కూడా మార్చుకోవాలని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన సందర్భం కనుక చూస్తే మాత్రం ఆమె రాక ఆమె విధానం పట్ల కూడా పార్టీలో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఇక పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, సమన్వయ లోపం ఎక్కడ జరుగుతుంది, పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేవా, ఎందుకు ఎన్ని పథకాలు తీసుకొచ్చా కానీ ప్రజల్లో చర్చ ఎందుకు రావట్లేదు, సరైన విధంగా క్షేత్రస్థాయిలో ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయాలపైన ఇక ఆమె యాక్షన్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ వరుస భేటీలు ఏర్పాటు చేయడానికైతే ఆమె అయితే వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటుంది. ఆ భేటీలకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష వహించనున్నారు. అంటే ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల వారీగా నేతల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, పార్టీ విధానాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, పథకాలు ప్రజలకు వెళ్ళే క్రమంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, సమన్వయ లోపం ఎక్కడ జరుగుతుంది, ఇలా ఎన్నో రకాలు, అంటే అంతర్గత స్వేచ్ఛ విషయంలో కూడా మితిమీరుతుందా, వివిధ పార్టీల నుండి చేరికలో భాగంగా సమన్వయం ఎక్కడ తేడా పడుతుంది, ఇలా పార్టీ బలోపేతం నేపథ్యంలో చాలా అంశాలపై మాత్రం ఆమె దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మెదక్, మల్కాజిగిరి అయితే మాత్రం మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అయితే మాత్రం ఈ యొక్క నియోజకవర్గాల వారిగా ఆ నేతలతో మాత్రం భేటీ కావనున్నారు. అంటే మంగళవారం రోజు ఢిల్లీ నుండి హైదరాబాద్ రాబోతున్నారు. 2 గంటలకు మెదక్, తర్వాత సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు సంబంధించిన నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ యొక్క భేటీలో మాత్రం పార్లమెంటు వారీగా అయితే మాత్రం ఆ పరిధిలో ఉండాల్సిన మంత్రి, అలాగే ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇలా మొత్తం అంటే ఆ జిల్లా ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించిన నేతలంతా కూడా హాజరు కావాల్సిందని కూడా ఇప్పటికే ఇన్విటేషన్ అయితే వెళ్ళిపోయింది. దీంతో ఇక ఆ యొక్క గాంధీ భవన్కి మాత్రం నేతలు రాబోతున్నారు. వాళ్ళకి అభిప్రాయాలు తీసుకోబోతుంది. ప్రధానంగా ఏం జరుగుతుంది పార్టీలో, సమన్వయం ఎక్కడ తేడా వస్తుంది, నేతల మధ్య ఐక్యత ఎందుకు ఉండట్లేదు, మితిమీరిన స్వేచ్ఛ కారణమా, ఎందుకు బహిరంగ ప్రకటనలు చేయాల్సి వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ కులగణన లాంటి ఒక మంచి పథకం తీసుకొచ్చినప్పటికీ, మంచి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజల్లోకి కరెక్ట్గా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, ఎందుకు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు, ఇలా చాలా అంశాలు కూడా ఆమె భేటీలో అయితే ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణ చేసుకోవనే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇక ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసి పదవులు రాకుండా అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన వారికి, గుర్తింపు లేని వారికి కూడా ఇదొక అవకాశంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఆమెకు నేరుగా కూడా చెప్పే అవకాశం దొరుకుతుంది. అయితే సాధారణంగా ఇంతకుముందు వరకు మాత్రం ఈ యొక్క వ్యవహారాల ఇన్ఛార్జ్ను కలవడానికి మాత్రం పోటీ పడేది, ఎట్లయినా కలవాలని కూడా ప్రయత్నం చేసేది. కానీ అందుకు భిన్నంగా ఈమె నేరుగా నేతలను కలవబోతుంది. అంటే నేనే కలుస్తాను, నేనే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉందని నేనే తెలుసుకుంటానని కూడా ఆమె యాక్షన్ ప్లాన్ అయితే ఉండబోతుంది. అందులో భాగంగా మంగళవారంతో అయితే ఇక స్టార్ట్ కాబోతుంది. ఈ స్టార్ట్ అయిన నేపథ్యంలో పార్టీలో కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు పిసిసి నూతన కార్యవర్గం ఖరారు అయిపోయింది. ఇక రేపో మాపో రాబోతుందని గతంలో రేవంత్ రెడ్డి కానీ, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కానీ చాలామంది కూడా మాట్లాడారు. ఇక ఆమె వచ్చిన నేపథ్యంలో ఇక మళ్ళీ మార్పు చేర్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంటే పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఎవరికి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇవ్వడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి అయ్యే అవకాశాన్ని ఆమె దృష్టి పెట్టనున్నారు. ఆ యొక్క లిస్టును కూడా చూడబోతున్నారు. భారీ మార్పు చేర్పులు అయితే ఉండబోతున్నట్టే తెలుసు. అంటే తెలంగాణ కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ మార్కు ఉండబోతుంది. భారీ మార్పు చేర్పులు అయితే తెలంగాణ కాంగ్రెస్లో ఉండబోతున్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు, మన విధానాలు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. ఆమె క్రమశిక్షణ గల వ్యక్తి, తప్పు చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి, పార్టీ ఫస్ట్ అనే నిదానంతో ముందుకెళ్తుంది. కాబట్టి పార్టీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.
పార్టీ లైన్ మాత్రం ఎవరు దాటినా మాత్రం ఉపేక్షించేది లేదని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక అలర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైతే బహిరంగంగా మాట్లాడే వారికి అలర్ట్, ఎవరైతే పార్టీ కోసం పనిచేసి అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి అయితే ఒక నమ్మకం, ఒక ఆశాభావం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికల వారిగా అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా వరుస భేటీలు నిర్వహించబోతుంది. దానికైతే పిసిసి అధ్యక్షుడు అధ్యక్షత వహించనుంది. ఇక ఆ యొక్క నియోజకవర్గాల వారిగా నేతలు కూడా భేటీకి రాబోతున్నారు. మరి సహజంగా ఇలాంటి భేటీలు జరిగినప్పుడు ఒక ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది. ఒకరిపై ఒకరు మాటల దాడి కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారి మధ్య, పాత వారి మధ్య కూడా ఒక గొడవ ఉండే అవకాశం. మరి ఈమె ఆధ్వర్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఉంటుందా? చెక్ పడే అవకాశం ఉంటుందా? ఎలా డైరెక్షన్ చేయబోతుంది? పార్టీని ఎలా ముందడగ వేయబోతుంది? క్షేత్రస్థాయిలో జై బాపు జై భీమ్ అనే నినాదాలతో వెళ్ళాలని కూడా చెప్తుంది. మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది? తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఆమె నినాదం ప్రజల్లోకి ఎక్కుతుందా? దానికోసం పార్టీ లైన్, పార్టీ ఏఐసిసి లైను పిసిసికి అర్థమవుతుందా? క్షేత్రస్థాయిలో పనిచేస్తుందా? ఒకవైపు అధికారంలో ఉంది, ఇటు ప్రతిపక్షాలు వరుసగా మాటల యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆమెకు మాత్రం ఇది ఒక పరీక్షా కాలం అని చెప్పాలి. ఈ పరీక్షా కాలం నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తారు? మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు మాత్రం ఆమె ముందున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు పార్టీకి ఉపయోగపడతాయా లేదా అనేది చర్చ కూడా ఉన్నది. ఆమెపై ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది. మరి చూడాలి మీనాక్షి నటరాజన్ మార్క్ ఎలా ఉండబోతుందో, ఆమె యాక్షన్ షురూ చేసిన నేపథ్యంలో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, గతంలో కూడా వ్యవహారాల ఇన్ఛార్జీలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుండి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వెళ్ళడంతో ఆ యొక్క పోస్టును మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఈ లాస్ట్ ఇప్పటివరకు ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇట్లా కంప్లైంట్ వచ్చి మార్చిన వాళ్ళే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ దూకుడు తెలంగాణ కాంగ్రెస్కు మింగుడు పడుతుందా లేదా? అందరూ ఒక్కసారిగా ఏకతాటే కూడా ఆమెపై కంప్లైంట్ ఇస్తారా? లేకపోతే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆమె డైరెక్షన్లో తెలంగాణ కాంగ్రెస్ ముందుకెళ్తుందా? ఆమె భేటీల ద్వారా కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. చూడాలి మరి మీనాక్షి నటరాజన్ మార్కు అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో ఆమె పనితనం బట్టి కూడా తెలియబోతుంది.